కొండ విజయ్ కుమార్, సో గోల్డ్ మ్యాన్, ఈ బంగారు బాబు అసలు ఏం చేస్తాడు? నేను చూడండి, నాకు ఈ కన్సల్టెన్సీ ఉంది అండ్ నేను నేషనల్ బ్యాంక్కి హౌసింగ్ లోన్ కౌన్సిలర్ చేస్తాను. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్ ఉంది అండ్ మన ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఏజెంట్గా ఉన్నాను. చాలా ఉంది. ఇంకా బిజినెస్ అందరు చేసినట్టు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఓకే. సెటిల్మెంట్లు ఏమైనా చేస్తారా? అలాంటివి లేదు, మంచి చెడు ఉంటే సెటిల్మెంట్లో అనేది కాదు, కానీ ఏదైనా ఉంటే చూడు అని చెప్తాను. ఉంటే ఇది కాదు ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పడం. ఓకే. అమికేబుల్గా ఇద్దరికి చేసి అలాంటివి చేస్తుంటాం. సెటిల్మెంట్ అనేది సెటిల్మెంట్లు ఏమి లేవు. సో ఇంతగానం గోల్డ్ ఎందుకు వేసుకోవాలనిపించింది? అంటే ఫస్ట్ మీ బాడీ పైన ఎప్పుడు ఫస్ట్ టైం గోల్డ్ ఏ సంవత్సరంలో వేసుకున్నారు, ఏ ఏజ్లో వేసుకున్నారు? ఫస్ట్ ఏమంటే ముందు నాకు నా మ్యారేజ్ 2006లో అయిందండి. అప్పుడు మా అత్తగారు నాకు గోల్డ్ పెడితేనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే. తర్వాత ఎందుకు అది అలా అలవాటు అయిపోయింది. ఇది అది ఏం లేదు, అలాగే కంటిన్యూ చేస్తున్నాను అంతే. ఓకే. సో అప్పుడు అత్తగారు వేసిన గోల్డ్ తోటి ఇప్పుడు ఇంతకన్నా గోల్డ్ అయిందా? అంటే అత్తగారు ఇచ్చినప్పుడు నేను వద్దనేవాడిని. ఎందుకని ఎప్పుడన్నా మా వైఫ్ ఫంక్షన్స్కి వేసుకుని వెళ్దాం అంటే వద్దులే గోల్డ్ ఏమి వేసుకుందాం అని చెప్పేసి తర్వాత అది 2015-14 నుండి అలా అలవాటు అయిపోయింది. ఎందుకు ఇక అది ఓకే. దానికి స్పెసిఫిక్గా వేసుకోవాలి, ఇట్లా ఉండాలి, యూనిక్ ఉండాలంటే అలాంటి ఆలోచన ఏం లేదు. ఓకే. మొన్న రీసెంట్లీ ఒక ఫంక్షన్లో ఒక ఎక్స్ మినిస్టర్ కలిసారు నాకు. ఓకే. అంటే దాన్ని వెళ్ళేసి మా ఫ్రెండ్ అతను ఫ్యాన్ పోయి కలిసి నమస్తే సార్ ఇట్లా. అంతకుముందు అరే బ్రదర్ చూశాను మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారు, నేను వేరే వాళ్ళని చూశాను కానీ మీది మాత్రం కొద్దిగా డిఫరెంట్ లుక్ ఉంటుంది అంటే పెద్దవాళ్ళు కాబట్టి థ్యాంక్స్ సార్ అని చెప్పేసి అంటే ఎంకరేజ్మెంట్. నాకు ఇంకోటి లక్కీ ఏంటంటే నాకు యూనిక్గా కనిపించడము, ఒక సెలబ్రిటీగా కనిపించినప్పుడు నార్మల్ పబ్లిక్కి మనం అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటాను.